12, 13 ఏళ్ల నుంచినే పెళ్లి మాటలు వినేవాళ్ళం చిన్నప్పుడు. ఏంట్రా నూనె మీసాలు వచ్చేసినాయి, పెళ్ళిడు వచ్చేసిందిరే, నీకు పెళ్లి చేసేయాలరా అనేటటువంటి పెద్దవాళ్ళ మాట విన్నాం. ఎరా నీకు అది మరదలవుతుందిరా, లేకపోతే మేనకోడలు అవుతుందిరా, లేకపోతే ఇంకోటి అవుతుంది చేసుకుంటావా అంటూ అప్పటి నుంచినే పెళ్ళిళ్ళ ఫీలింగులు ఆడపిల్లలకి మగపిల్లలకి కూడా కల్పించే రోజులు. ఆ టెంప్టేషన్ ఏమో తెలియదు కానీ 18 ఏళ్లలోపే పెళ్ళిళ్ళు అయిపోయాయి ఆ రోజుల్లో. అలాంటి స్టేజీ నుంచి ఈ 18 ఏళ్ళు దాటకుండా పెళ్లి చేయకూడదు లాంటి వచ్చిన తర్వాత 18 ఏళ్ళలోపు ఖాళీగా కూర్చుంటుందా ఆడపిల్లైనా? 21 ఏళ్ళ దాకా అబ్బాయికి పెళ్లి చేయకూడదు అన్నప్పుడు 21 ఏళ్ళ దాకా ఖాళీగా కూర్చోడు కదా. పని చేసేటటువంటి క్రమంలో తర్వాత కాలంలో చదువుల అవకాశాలు పెరిగిన తర్వాత చదువుకోవడాలు పెరిగాక ఇంకా ఇంకా ఎదగాలన్న ఆకాంక్షలు పెరిగాక పెళ్ళిళ్ళకి ఆలస్యాలు, ఆ ఆలస్యపు పెళ్ళిళ్ళతో పాటుగా ఒకప్పుడు సరదాగా ఊళ్ళల్లో ఇళ్లల్లో ఆడుకునేటటువంటి అవకాశాలు కరువయ్యి క్రమంగా ఇప్పుడు వయసు ముదిరిపోయాక పెళ్ళిళ్ళు, రెండవది ఆ స్నేహాలు తగ్గిపోయి బంధుత్వాలను దూరమైపోయి ఒంటరి జీవనం వైపుకి భారతదేశం వెళ్తోంది. ఒకప్పుడు ఊరంతా కలిసి ఉండే రోజులు, ఉమ్మడి కుటుంబాలు కలిసి ఉండే రోజుల నుంచి వ్యక్తి కుటుంబాలై వ్యక్తులుగా బ్రతుకుతున్న రోజుల్లో ఒంటరితనం భారతదేశాన్ని పట్టి పిడుస్తోందన్నది ఎవరో మానసిక శాస్త్రవేత్తలు చెప్పేది కాదు, రీసెర్చర్స్ చెప్పేది కాదు. తాజాగా చేసినటువంటి సర్వేలో తేలినటువంటిది 58% మంది భారతీయులు పెళ్లి చేసుకుని ఒంటరిగా ఉంటున్నారు, అంటే ఒంటరితనం అనుభవిస్తున్నారు. పెద్దవాళ్ళ ఈ కుటుంబంతో ఉన్న ఒంటరితనం అనుభవిస్తున్నారు. లోన్లీనెస్ పెరిగిపోయింది. భారతదేశం టర్కీ, భారతదేశం సెకండ్ ప్లేస్లో ఉంది, టర్కీ ఫస్ట్ ప్లేస్లో ఉందట.